ఆకాశం అనేది దేవుని ఎదుట ఏం చేసినట్ట? విజ్ఞాపన చేసినట్ట. హల్లెలూయా, హల్లెలూయా. నెహెమ్యా అక్కడ ప్రజల కొరకు, అక్కడ ఉన్నటువంటి వారి కొరకు ఆయన ఉపవాసం నుండి ప్రార్థన చేశాడు. ఉపవాసం నుండి దేవుని పైన ఆధారపడ్డాడు. దేవుని కొరకు ఆయన ఎంతగానో ఎదురు చూస్తున్నాడు. ఎందుకొరకు? అక్కడ ఉన్నటువంటి పనులు జరగాలి, అక్కడ ఉన్నటువంటి సమస్యలు పోవాలి అని నెహెమ్యా విజ్ఞాపన కలిగి ప్రార్థన చేస్తూ వస్తున్నటువంటి సందర్భాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. మనం కూడా ఏం చేయాలి? విజ్ఞాపన కలిగి మనం ఉండాలి. మనం ప్రార్థిస్తున్నప్పుడు విజ్ఞాపన కలిగి మనం ప్రార్థించే వారిగా మనందరం ఉండాలని లేఖన భాగంలో ప్రభువు మనతో మాట్లాడుతున్నాడు. ఉపవాసం నుండి ఆకాశం అన్నది కొన్ని దినములు దుఃఖంతో ఆయన ప్రార్థించాడంట. హల్లెలూయా. మనం దుఃఖంతో కాకపోయినా కానీ మనం మామూలుగానే ప్రార్థన చేయాలి. దేవుని సన్నిధిలో మనకు ఉన్నటువంటి ఔషధాలను బట్టి మనం ప్రార్థన చేయాలి. నెహెమ్యా ప్రజల వరకు ప్రార్థన చేశాడు. నెహెమ్యా ఏం చేశాడు? ఆ పాడైపోయినటువంటి ఆ యొక్క యెరూషలేము గోడను మళ్ళీ ఏం చేసిండు? కట్టించిండు. ఆయన దానికోసం ఉపవాసం నుండి ప్రార్థన చేశాడు. మరి మనము మన కుటుంబాల కోసం, మన హృదయాల కోసం, మన జీవితాల కోసం మనం ఏం చేయాలి? ఉపవాసం నుండి మనం ప్రార్థన చేయాలి. నెహెమ్యా లాంటి జీవితానికి మనం ఉండాలి. ఆయన అందరి కోసం విజ్ఞాపన చేసిండు, ప్రార్థనాపరుడు. మనం కూడా అలా ఉండాలని నెహెమ్యా మనతో మాట్లాడుతున్నాడు. ఎట్లనగా ఆకాశమందున్న దేవా యెహోవా భయంకరుడైనటువంటి ప్రేమించుచున్నాను. ఏం చేస్తున్నాడు? యేసయ్య నెహెమ్యా ప్రేమిస్తున్నాడు. ఆయన ఆజ్ఞలు వింటున్నాడు, ఆయన మాటలు వింటున్నాడు. ప్రభా, ఈ సమస్య నుంచి మమ్మల్ని తప్పించిన ఆయన, ఈ బాధ నుంచి మమ్మల్ని తొలగించి ప్రభా అని నెహెమ్యా అందరి పక్షాన ప్రార్థన చేస్తున్నాడు. ప్రేమించి నీ ఆజ్ఞను అనుసరించి నడుచుకున్న వారికి కటాక్షించి వారితో నిబంధన స్థిరపరచువాడు. హల్లెలూయా. నిబంధన స్థిరపరిచి దేవుడు అని యేసయ్యతో మాట్లాడుతున్నాడు. నెహెమ్యా దేవుని పొగుడుతున్నాడు, దేవుని నామాన్ని మహిమపరుస్తున్నాడు. ఏమంటున్నాడు? లార్డ్ ద గాడ్ ఆఫ్ హెవెన్, ద గ్రేట్ అండ్ ఆసమ్ గాడ్. నువ్వు చాలా గొప్ప దేవుడు ప్రభా, మంచి దేవుడు. మాకున్నటువంటి ప్రాబ్లమ్స్ ని, మాకున్నటువంటి సమస్యల్ని తీసేసే దేవుడు ప్రభా.